మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఈ వీడియో అనేది ఇంకెక్కువ మందికి రీచ్ అవుతుంది. అది మాకు బాగా హెల్ప్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ఎస్ఆర్ బైక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్న వెహికల్ వచ్చేసి టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ వెహికల్ అండి. ఈ వెహికల్ మోడల్ వచ్చేసి 2018 మోడల్ అండి. ఈ వెహికల్ వచ్చేసి BS4 వెహికల్ అండి. లొకేషన్ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కాజీపేటలో ఉందండి. ఈ వెహికల్ కండిషన్ విషయానికి వస్తే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ మన ఛానల్ గురించి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ విషయానికి వస్తే కండిషను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రీడింగ్ అండి 36,600 చిల్లర అయితే రీడింగ్ తిరిగిందండి. 36,682 కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగిందండి. చూడండి, ఇప్పుడు కూడా మీకు రీడింగ్ అనేది చూపిస్తున్నాను. 36,697 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ వచ్చేసి 60% అయితే ఉందండి. బ్యాక్ టైర్ వచ్చేసి 70% అయితే ఉంది. సెల్ఫ్ రన్నింగ్ ఉంది. ఇండికేటర్స్, హార్న్, రీడింగ్ ముళ్ళు, పెట్రోల్ ముళ్ళు అన్నీ వర్క్ చేస్తున్నాయండి. ఇక మీరు వీడియో అనేది లాస్ట్ వరకు చూస్తే ఇంజన్ కూడా స్టార్ట్ చేసి పెట్టాను. తప్పకుండా మీరు ఇంజన్ కండిషన్ కూడా చూడొచ్చండి. చాలామంది అడుగుతున్నారండి ఇంజన్ స్టార్ట్ చేసి పెట్టానండి. కొన్ని వీడియోస్కు టైం ఉంటే పెడుతున్నాను, కొన్ని దాంట్లోకి అయితే పెట్టడం లేదు. ఇక ఈ వెహికల్కి అయితే మార్నింగ్ అయితే ఈరోజు తీశానండి. ఆల్రెడీ మార్నింగ్ గ్రూప్లో కూడా పెట్టాను. మీకు అప్డేట్ కూడా చాలామంది కాల్స్ కూడా వచ్చాయండి. ఇప్పుడైతే తొందరగా అయితే వీడియో అప్లోడ్ చేస్తున్నాను. మీరు లాస్ట్ వీడియో అనేది ఎక్కడ షిఫ్ట్ చేయకుండా మొత్తం డీటెయిల్స్ అనేది తెలుసుకోవచ్చండి. ఇంజన్ కూడా కండిషన్ కూడా ఎలా ఉందనేది తెలుసుకోవచ్చండి. బండి కండిషన్ అయితే సూపర్గా ఉందండి. ఎక్కడ కానీ స్క్రాచెస్ లేదు, డ్యామేజ్ లేదు, కలర్ సైడ్ అనేది కూడా లేదండి. బండి పికప్ కూడా చాలా బాగుందండి. రీసెంట్గా అయితే ఈ వెహికల్కి అయితే నేను ఫుల్ బోర్ అయితే చేయించానండి. ఎవరు ఓనర్లు ఏం చేపించలేదు, నేనైతే చేయించానండి. ఫుల్ బోర్ కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఇంజన్ వరకు 100% హామీ ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకో విషయం ఏంటంటే ఈ వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనరే అండి. ఓనర్ అయితే ఉన్నారండి రెడీగా. కాకపోతే ఈ హిందూజా ఫైనాన్స్ అనేది పేపర్స్ అనేది మిస్సింగ్ అంట. ఆ పేపర్స్ అనేది కొంచెము అవి ఫైనాన్సర్లో ఎత్తేసారండి. అంటే ఇప్పుడు వెహికల్స్కి అనేది వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వడం లేదు, ఓన్లీ లారీలకు అట్లా వెహికల్స్కి అట్లా ఇస్తున్నారు, పెద్ద పెద్ద వెహికల్స్కు. అందుకోసం ఈ వెహికల్కి వచ్చి ఇప్పుడు వాళ్ళు మిస్సింగ్ అయితే చేసుకున్నారు పేపర్ అని చెప్పారు ఓనర్ గారు. అన్న మళ్ళీ అప్లై చేసుకోవాలంటే వాళ్ళు ఇవ్వడం లేదు, కుదరడం లేదు, రాలేదు, అవి రావు, మ్యాక్సిమం వస్తే ఇస్తాను, తంబేపిస్తాను అంటున్నారు. మీకు ఎవరైనా కానీ మీరు సేల్ చేసిన తర్వాత వాళ్ళ ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ తీసుకోండి, నేను వీలైతే 90% తంబేపిస్తాను అన్నాడండి ఓనర్ గారు. పేపర్ లేని విషయం పరంగా ఇవైతే తమ్ముకు కొంచెం కష్టంగా ఉంటుంది. అయితే ఇన్సూరెన్స్ పేపర్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ పేపర్ ఉంది, ఒరిజినల్ ఆర్సీ కార్డు ఉందండి. ఇక దాంట్లో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి. మీకు ఎటువంటి హామీ ఉండాలన్నా మేము అయితే హామీ ఉంటాము. ఇంకా ఆ ప్రాబ్లం వల్ల మీకైతే అయితే కొంచెం లేట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓనర్ అయితే రెడీగా ఉన్నాడండి. ఓనర్ అయితే ఉన్నాడు. ఇంకా అదొక్క ప్రాబ్లం తప్ప ఇంకేం వెహికల్లో ఏం ప్రాబ్లం రూపాయి కూడా ప్రాబ్లం లేదండి. బండి చాలా అంటే చాలా బండి నీట్గా ఉందండి. ఎక్కడ కానీ డ్యామేజ్ లేకుండా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే వెంటనే జాయిన్ అవ్వండి. ఎలా జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? ఏం లేదండి, కింద వీడియో కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. వెంటనే క్లిక్ చేస్తే చాలండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారు. వెంటనే నేను పెట్టే వీడియోస్, ఫొటోస్ అనేది డీటెయిల్స్ అనేది ముందుగానే అప్డేట్ కావాలంటే వాట్సాప్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ లేదండి, కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను గ్రూప్లో అయినా యాడ్ చేస్తాను. గ్రూప్లో యాడ్ చేసిన తర్వాత మీకు ముందుగానే అప్డేట్ అనేది డైలీ వస్తుంటాయి. తర్వాత బాధపడిన అవసరం ఉండదండి, ఎందుకంటే వీడియో అనేది లేట్గా వస్తుంది, వాట్సాప్లో ముందు వస్తుంది కాబట్టి సేల్ అయిపోతున్నాయండి ఎక్కువ. నిన్న కూడా టీవీఎస్ స్పోర్ట్ పెట్టాను 14 మోడలు, వెంటనే అమౌంట్ వేశారండి నిన్న. ఈరోజు అయితే వస్తున్నారు తీసుకువెళ్ళడానికి, అందుకోసమే ఆ వీడియో కూడా తీయలేదండి. నెక్స్ట్ వెహికల్ వచ్చేసి HF డీలక్స్ ఉంది, 2017 అండి, 2016 మోడల్, 17 రిజిస్ట్రేషన్ బండి. రేపు కానీ ఎల్లుండి కానీ తప్పకుండా వస్తుంది, వీడియో కూడా చూడండి తప్పకుండా. HF డీలక్స్ మన ఛానల్లో మంచి ధరకు తక్కువ ధరకే ఇస్తుంటాను.
మంచి కండిషన్లో వెహికల్, అవుట్లుక్ పరంగాని ఏం రూపాయి కూడా ఖర్చు లేని వెహికల్స్ మాత్రమే మన ఛానల్లో వస్తుంటాయి. మెయిన్ ఇంపార్టెంట్ తక్కువ ధరకే వస్తుంటాయండి, మీరు గమనించవచ్చు. మన ఛానల్లో ఇచ్చినంత తక్కువ ధరకే ఏ ఛానల్లో ఇవ్వరండి, ఏ కన్సల్టెన్సీ వాళ్ళు కూడా ఇవ్వరు. నేనైతే అలా ఎందుకు ఇస్తున్నాను అంటే మీరు కూడా కారణం అడగచ్చు అండి, డౌట్ రావచ్చు. అది ఏంటంటే కారణం, నేను డైరెక్ట్ ఓనర్ దగ్గర తీసుకుంటాను. మ్యాక్సిమం 100కి 70% ఓనర్ దగ్గరలో తీసుకుంటాను. అందువల్ల కొంచెం తక్కువ పడుతుంది. అందులోనూ ఇంకొకటి ప్లస్ పాయింట్ ఏంటంటే మనం వచ్చేసి లాభం అనేది తక్కువ తీసుకుంటాము. ప్రతి వెహికల్కి లాభం అనేది తక్కువ తీసుకుంటాము. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో గుడ్ నేమ్ రావాలి, 10 మంది చెప్పుకోవాలి మన ఛానల్ గురించి అనేది మనకు ఒక ఆలోచన అండి. ఆ ఆలోచన వల్ల వచ్చేసి తక్కువ లాభం తీసుకొని సేల్ అయితే చేస్తున్నాను. అందుకోసం మనకు బయట వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. ఒక వెహికల్కి 5-6 వేలు డిఫరెన్స్ అని ఉంటుందండి. చాలా వెహికల్స్ నేను కూడా బయట కూడా గమనించానండి. మనం అమ్మిన రేటే చాలా బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఉండండి, నిన్న ఒకటి ప్యాషన్ ప్రో అమ్మానండి 2020 మోడలు. అది వచ్చేసి నేను లాస్ట్ అండ్ ఫైనల్ 30 చెప్పాను. కానీ మన కస్టమర్లు, మన సబ్స్క్రైబర్లకు కొంచెం అన్న మేము కొంచెం లేని వాళ్ళం అని రిక్వెస్ట్ చేస్తే 29కి ఇచ్చానండి. నిన్న 29కి ఇచ్చాను. అదే వెహికల్ బయట మార్కెట్కి వెళ్ళండి, కనుక్కోండి. 2020 మోడల్ సింగిల్ ఓనరు, క్యాష్ బండి, ట్రాన్స్ఫర్ ఉండే వెహికల్ మ్యాక్సిమం 40కి తక్కువ చెప్పరండి. 100% నేను చెప్పగలుగుతాను. 35 నుంచి 40 లోపల సేల్ చేస్తారండి బయట. అలా ఉంటుందండి బయట మార్కెట్కు మన మార్కెట్కు. చూడండి నేను ఎంత తక్కువ ఎందుకు ఇస్తానంటే ఆ లాభం అంతా ఆ మధ్యలో ఉండే లాభం అంతా ఏదండి కస్టమర్లు అదే డీలర్లే తింటారండి. అంత అంటే ఒక వెహికల్కి అంత లాభం ఇస్తారు. మ్యాక్సిమం 6,000-7,000 లాభం లేదే ఏ వెహికల్ అమ్మరండి. అలా ఉన్నారు ఇప్పుడు జనాలు. కానీ మనమైతే అట్లా తీసుకోమండి. మ్యాక్సిమం ఒక వెహికల్కి 1000 లేదా 1500 లేదా మ్యాక్సిమం 2000, అంతకంటే ఎక్కువ లాభం ఉండదు. ఒక్కొక్క వెహికల్కి నష్టం కూడా వస్తుంది, ఒక్కొక్క వెహికల్కి అసలు వస్తుందండి. అవి అయితే నేను పట్టించుకోను. ఎందుకంటే మన సబ్స్క్రైబర్ల కోసమే కదా మనం యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టింది. మన సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేయడం వల్లనే కదా మనం ఇంతవరకు వచ్చేసిందని ఆలోచనతో నేనైతే వెహికల్స్ అనేది సేల్ చేస్తున్నాను. మంచి కండిషన్లో వెహికల్ అండి, మంచి కండిషన్లో వెహికల్ తక్కువ ధరకే. మ్యాక్సిమం మన ఛానల్లో 20 లోపు ఉంటేనే ఎక్కువ మంది సేల్ అయితే అడుగుతున్నారండి. 20 లోపు ఉంటేనే అన్న మాకు 20 లోపే కావాలని ఎక్కువ మంది అడుగుతున్నారు. అందుకోసమే టీవీఎస్ స్పోర్ట్ నిన్నైతే వెహికల్ పెట్టాను. తొందరగా చాలా రెస్పాన్స్ వచ్చిందండి. అమౌంట్ వేశారు, మొత్తం టోటల్ అమౌంట్ వేశారు. ఈరోజు వస్తున్నారు చూడాలండి. మార్నింగ్ తీసుకువెళ్తారు, 10-11 కల్లా తీసుకువెళ్తాను అనుకుంటున్నాను. ఈ వెహికల్ నేను ఫైనల్ రేట్ వచ్చేసి అక్షరాల 28,000 చెప్తున్నాను అండి. కానీ ఈ వెహికల్కి మాత్రం 1000 రూపాయలు అయితే డిస్కౌంట్ అనేది కంపల్సరీగా ఇస్తాను. బండిలో మటుకు ₹1 కూడా మీకు ఖర్చు లేదండి. సింగిల్ హ్యాండ్ ఓనరు, ఎక్కడ కానీ స్క్రాచెస్ లేకుండా, డ్యామేజ్ లేకుండా నీట్ అండ్ క్లీన్గా ఉంది. మీకు ₹1 కూడా ఖర్చు లేదండి. డైరెక్ట్ వెహికల్ లొకేషన్కి వచ్చేసి వెహికల్ని చెక్ చేసుకొని తీసుకోవచ్చండి. లేదంటే ట్రాన్స్పోర్ట్ అయితే అవైలబుల్ ఉందండి, ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హెచ్ఎఫ్డిఎస్ వీడియో వస్తుంది, తప్పకుండా చూడండి. ఇంజన్ స్టార్ట్ చేసి పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్, మిస్ కాకుండా లాస్ట్ వరకు.